ఈ మధ్యన గీజర్లు ఎక్కువగా పేలి ప్రమాదాలు జరుగుతున్నాయి అని రెగ్యులర్‌గా వింటున్నాం కదా! సో, అందుకు మా గీజర్ కూడా బాగా సౌండ్ వస్తూ ఉంటే చాలా రోజులైంది సర్వీసింగ్ చేయించి, లోపల అసలే మనది సాల్ట్ వాటర్ సున్నం గట్ట లోపల బాగా పట్టేసి ఉంటుంది అని చెప్పి మావయ్య గారేమో సర్వీసింగ్ ఎలాగైనా చేయించాలి అని అన్నారు. సో, సర్వీసింగ్ వాళ్ళ నంబర్ తీసుకొని 3 గీజర్లు కూడా మాది ఒకటే కంపెనీ అనమాట. క్రాంప్టన్ కంపెనీ 3 బాత్రూముల్లో కూడా. సో, ఒకళ్ళని పిలిస్తే ఆయనొచ్చి చేస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా అంటే ఫస్ట్ మెయిన్ మా బెడ్‌రూమ్‌లో ఉండేది, అలాగే హాల్‌లో ఉండేది. హాల్‌లో ఉండేదైతే 8 ఇయర్స్ అయిపోయింది. అప్పటినుంచి మేము అసలు సర్వీసింగ్ చేయించలేదనమాట. పాత ఇంట్లో నుంచి ఉంది. సో, ఎలా ఉంది ఏంటి అని చెప్పి తీస్తే లోపలగో ఇలా గట్టిగా సున్నంలా రాయిలా పట్టేసుంది. అదంతా కూడా రిమూవ్ చేసి మంచిగా క్లీన్ చేసి పెట్టారాయన. ఇంకా థర్డ్ బెడ్‌రూమ్‌లో ఉండేదేంటంటే లక్కీ రూమ్‌లో ఉండేది. అది ఎక్కువ వాడట్లేదు మేము. పెట్టి 1 ఇయర్ అయింది. సో, అందులో ఎలాంటి డస్ట్ ఏం లేదనమాట. ఈ మెయిన్ ఇది చాలా పెద్దది మాది అన్నిటికన్నా 15 లీటర్స్‌ది. ఇందులో అయితే చాలా ఎక్కువుంది. సో, మాకనిపించింది రోజు ఈ నీళ్ళ మనం పోసుకుంటున్నది, స్నానం చేస్తున్నది అని అనిపించింది. ఈ ఉప్పు నీళ్ళకి ఈ సున్నం వాటర్‌కి అనుకుంటా మొత్తం పట్టేసింది. ఎవరైనా ఇప్పటివరకు క్లీన్ చేసుకోలేకపోతే కనుక ఒకసారి పీల్చి క్లీన్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ అవుతుందంట. అలాగే వాటర్ కూడా మనకి హెయిర్‌ని అలాగే స్కిన్‌ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో, ఖచ్చితంగా 2 ఇయర్స్‌కి ఒకసారైనా సరే మీరు సర్వీసింగ్ చేయించుకుంటే బెటర్ అని ఆయన చెప్తున్నారు. సో, నేను అడిగాననమాట గీజర్‌లు ఎక్కువ పేలుతున్నాయి కదా! ఏంటి కారణం ఏంటి అంటే, ఇవి కాదు మేడం, ఓల్డ్ గీజర్స్ అయితే గ్యాస్‌తో వచ్చేవి. అవైతే ప్రాబ్లమ్ అవుతాయి మెయింటైన్ చేయకపోతే కరెక్ట్‌గా. సో, ఇవి ఎలక్ట్రిసిటీ తోటి రన్ అయ్యేవి కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే మీరు 2 ఇయర్స్‌కి ఓసారి సర్వీసింగ్ చేయించుకుంటే మంచిదండి. లోపల సున్నం అది పట్టకుండా ఉంటుంది. దానివల్ల అయితే మీకు మంచిగా ఉంటుంది అన్నారు. ఇంకా ఒక పెద్ద పాలిథీన్ కవర్‌తో అయితే ఈ డస్ట్ అంతా వచ్చిందండి లోపల 3 గీజర్‌లోని. అమ్మో! అనిపించింది.